ప్రభునామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. ఆదికాండం 37వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 12వ వచనం నుంచి 17వ వచనం వరకు చదువుతాను. అతని సహోదరులు షెకెములో తమ తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నేను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని అతనితో చెప్పి హెబ్రోను లోయలో నుండి అతన్ని పంపాను. అతడు షెకెమునకు వచ్చాను. అతడు పొలములో ఇటు అటు తిరుగుచుండగా ఒక మనుష్యుడు అతనిని చూచి, నీవేమి వెతుకుచున్నావని అతనిని అడిగాను. అందుకు అతడు, నేను నా సహోదరులను వెతుకుచున్నాను, వారు ఎక్కడ మందను మేపుచున్నారో అది దయచేసి నాకు తెలుపమని అడిగాను. అందుకు ఆ మనుష్యుడు, ఇక్కడ నుండి వారు సాగి వెళ్ళిరి, వారు దోతానుకు వెళదము రండని చెప్పుకొనుట వింటినని చెప్పాను. అప్పుడు యోసేపు తన సహోదరుల కోసం వెళ్ళి దోతానులో వారిని కనుగొనెను. యోసేపు జీవితాన్ని గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. యోసేపు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు అనే విషయాన్ని ముందుగానే మనం విన్నాం. అదే సమయంలో విశ్వాసులకు కూడా పోలికగా ఉన్నాడు. యోసేపు జీవితం మనకు చాలా శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తూ ఉంటుంది. ఇప్పుడు చదువుకున్నటువంటి భాగంలో ప్రభు అయిన యేసుక్రీస్తుకు ఉన్నటువంటి పోలికలు ఏంటో మనం స్పష్టంగా యోసేపుని బట్టి తెలుసుకోవచ్చు. మొదటి విషయం, యాకోబు యోసేపుతో అన్నాడు, బాబు, నీ సహోదరులు షెకెములో మందను మేపుతా ఉన్నారు, నిన్ను వాళ్ళ దగ్గరికి పంపిస్తాను అని చెప్పాడు. యోసేపు, అలాగే నాన్నగారు, మంచిది, నేను వెళతాను అని చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువుని కూడా తండ్రి అయిన దేవుడు మన కొరకు ఈ లోకానికి పంపించాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన తండ్రికి విధేయుడై ఈ లోకానికి వచ్చాడు. యోసేపు ఎలాగా తండ్రికి విధేయుడో అలాగే యేసుక్రీస్తు కూడా, ఆ ప్రభువు కూడా తన తండ్రి మాటకు చక్కగా విధేయత చూపించి ఈ లోకానికి వచ్చారు. రెండవది, యోసేపును హెబ్రోను లోయలో నుండి పంపించాడు వాళ్ళ తండ్రి. హెబ్రోను లోయలో నుండి, ఆ మాట మనం 14వ వచనంలో చదువుతాం. హెబ్రోను అంటే సహవాసము, ప్రేమ, అన్యోన్యత అనే అర్థాలు ఉన్నాయి. హెబ్రోను అంటే సహవాసము, ప్రేమ, అన్యోన్యత. యేసుక్రీస్తు ప్రభు కూడా తండ్రి సహవాసములో నుండి వచ్చాడు.
తండ్రి దగ్గర నుంచి యోసేపు ఎలాగ అన్నల దగ్గరికి వెళ్ళాడో, యేసుక్రీస్తు ప్రభువు కూడా తండ్రి సహవాసం నుంచే వచ్చాడు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఏమని ఉంటుంది? తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆ దేవుని మనకు బయలుపరిచాడు అంటాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అని చదువుతాం యోహాను సువార్త 1వ అధ్యాయం 18లో. అంటే తండ్రి యొద్ద ఉన్నప్పుడు పరిశుద్ధ దూతలతో పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుతున్నటువంటి ఆ సహవాసాన్ని, ఆ ఔన్నత్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. విడిచిపెట్టకూడని భాగ్యమని ఆ ప్రభు ఎంచుకోలేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని రిక్తునిగా ఈ లోకానికి వచ్చారు. యోసేపు తండ్రి సన్నిధి నుండి, తండ్రి సహవాసం నుంచి ఎలా పంపబడ్డాడో, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా తండ్రి సన్నిధి నుండి, తండ్రి సహవాసాన్ని నుంచి మన కొరకు ఈ లోకానికి పంపబడ్డారు. మూడవది, యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చాడు. యోసేపు తన సహోదరుల దగ్గరికి వచ్చారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా తన స్వకీయుల దగ్గరకు వచ్చాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు అంటాడు. మనం కూడా నేటి దినాల్లో మన సొంత వారికి సువార్త అందించాలి. మన సొంత వారికి మనం సువార్త అందించాలి. మన బంధుమిత్రులకి, మన బంధువులకి, మన మిత్రులకి మొట్టమొదట మనం సువార్త అందించాలి. మొట్టమొదట మనం చాలామందిలో మనం చూసేది ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత చాలామంది బంధువులకి శత్రువులు అయిపోతారు. విశ్వాసులు చాలామంది బంధువులకి శత్రువులు అయిపోతారు. బంధువుల్ని చాలామందిని శత్రువులుగా చూస్తారు క్రైస్తవులు కూడా. ఎందుకంటే వాళ్ళు అన్ని జనులు మనం క్రీస్తుని అంగీకరించినందుకు వాళ్ళు మనల్ని వ్యతిరేకిస్తారు కాబట్టి చాలాసార్లు వాళ్ళని శత్రువులుగా చూస్తాం. వాళ్ళ విగ్రహారాధికులు, వాళ్ళ పాపులు, వాళ్ళ దగ్గరికి మేము వెళ్ళేదేంటి, వాళ్ళతో మేము మాట్లాడట్లేదు ఎప్పటి నుంచో. యేసుప్రభుని నమ్ముకున్న కాడి నుంచి వాళ్ళు మా దగ్గరికి రారు, మేము కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఇప్పుడు ఇలాగా వ్యతిరేకత మనం తెచ్చుకుంటే, వాళ్ళని శత్రువులుగా చూస్తూ ఉంటే వాళ్ళకి ఎప్పుడు సువార్త ప్రకటిస్తాం? శత్రువులు అయిన తర్వాత మన మాటలు వింటారా వాళ్ళు? వినరు కదా. ప్రభు అలాగా పాపుల్ని శత్రువులుగా ఎప్పుడు చూడలేదు కదా. పాపుల స్నేహితుడు అని పేరు తెచ్చుకున్నాడు కదా ఆయన. ఇదేంటి మీ బోధకుడు సుంకరులతో, వేశ్యలతో, వ్యభిచారులతో సాంగత్యం చేస్తాడేంటి అని అడిగారు కదా యేసు ప్రభుని. ఇప్పుడు గమనించండి, మనం మొదట మన స్వజనులకు దేవుని వాక్యాన్ని చెప్పాలి, సువార్త చెప్పాలి, వాళ్ళకి రక్షణను గూర్చిన వార్త చెప్పాలి, క్రీస్తుని గూర్చిన వార్త చెప్పాలి. వాళ్ళకి చెప్పాలి అంటే మనం వాళ్ళతో సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇప్పుడు గెరాసేనీయుల దేశానికి వెళ్ళాడు యేసు ప్రభు వారు. ఆయన వెళ్ళి అక్కడ సేన అనే దెయ్యం పట్టిన వాడిని బాగు చేశారు.
ఆయన ఊర్లో చేసినటువంటి ఆ గొప్ప అద్భుతాన్ని చూసి చాలామంది ఆ గ్రామస్తులు, ఆ పట్టణస్తులు, అయ్యా మమ్మల్ని వదిలిపెట్టేసి వెళ్ళిపో, మా ప్రాంతంలో నువ్వు ఉండొద్దు అని ఆయన బతిమలాడుకున్నారు. ఆయన బయలుదేరి వచ్చేస్తూ ఉంటే ఈ స్వస్థత పొందినటువంటి సేన అనే దెయ్యం పట్టి స్వస్థత పొందినటువంటి ఆ వ్యక్తి అంటాడు, అయ్యా నేను కూడా నీతో వస్తాను అంటాడు. అయితే ప్రభు అతనికి సెలవు ఇవ్వలేదంట. ఆయన చెప్పిన మాటలు ఏంటి? మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది, 19-20 వచనాల్లో. ఆయన వానికి సెలవు ఇయ్యక, నీవు నీ ఇంటి వారి యొద్దకు వెళ్ళి ప్రభువు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటినీ వారికి తెలియపరచు. వాళ్ళకి తెలియజెప్పు, ప్రభు నీ యందు ఎలా కనికరపడ్డాడో, ప్రభు నీకు ఎలాంటి కార్యాలు చేశాడో ఆ విషయాన్ని నీ ఇంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నీ బంధువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకు ముందు తెలియజేయి. కాబట్టి వాడు వెళ్ళి ప్రభువు తనకు చేసినటువంటి కార్యమంతా కూడా ఆ తెకపొలి అనే ప్రాంతంలో ప్రకటించ ప్రారంభించాడంట. తెకపొలి అంటే 10 పట్టణాల సమూహాన్ని తెకపొలి అంటారు. అంటే దాదాపుగా వాడు 10 పట్టణాల్లో ప్రభువు తనను ప్రేమించి చేసిన కార్యాన్ని గురించి తెలియపరిచాడు. 10 పట్టణాల వాళ్ళకు తెలియపరిచాడు. కాబట్టి మనం కూడా మన స్వకీయులకు సువార్త ప్రకటించాల్సిన వారంగా ఉన్నాం. ఇంకా 4వది, ఎందుకు వెళ్ళాడు యోసేపు? 13వ వచనంలో, అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, నీ సహోదరులు షెకెములో మంద మేపుచున్నారు, నిన్ను వారి యొద్దకు పంపెదను రమ్మన్నప్పుడు మంచిదను. అప్పుడు అతడు, నీవు వెళ్ళి నీ సహోదరుల క్షేమమును మంద క్షేమమును తెలుసుకొని నాకు వర్తమానము తెమ్మని చెప్పి. ఏమన్నాడండి? నీవు వెళ్ళి నీ సహోదరులు క్షేమంగా ఉన్నారా లేదా, మందంతా క్షేమంగా ఉందా లేదా, నాకు వర్తమానం తీసుకురావాలి. అంటే యోసేపు తన సహోదరుల క్షేమము కొరకు విచారించుటకు వచ్చాడు. వాళ్ళు క్షేమంగా ఉన్నారా లేదా అని తెలుసుకోవడానికి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇశ్రాయేలీల క్షేమము కొరకు వచ్చాడు. అంతేకాదు, సర్వలోకంలో ఉండేటువంటి పాపులైన వారి క్షేమం కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు. యెషయా భక్తుడు 49వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 49 6వ వచనం, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలీలో తప్పింపబడిన వారిని రప్పించున్నట్లు నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. బూదిగంతముల వరకు నీవు నేను కలుగజేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉన్నట్లు నిన్ను నియమించి ఉన్నాను. ఇక్కడ ప్రవచనాత్మకంగా భక్తుడు తన గురించి తాను చెప్పుకుంటూ, ఇది ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు ప్రభువుని గురించి చెప్పబడినటువంటి వాక్యం అన్నమాట. ప్రవక్తలు ప్రవచించేవారు. ప్రవచనం అంటే దేవుని గురించి చెప్పేది ప్రవచనం. దేవుని ప్రజలను ఉద్దేశించి దేవుని మాటగా చెప్పేది ప్రవచనం. ప్రవచనంలో గద్దింపు ఉంటుంది, ప్రవచనంలో వాగ్దానం ఉంటుంది, ప్రవచనంలో ఆదరణకరమైన మాటలు ఉంటాయి,
ప్రవచనంలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఉంటాయి. ఇక్కడ ప్రవచనాత్మకంగా చెబుతున్నాడు. ఇక్కడ 6వ వచనం మనం చదివితే, నీవు యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట, యాకోబు గోత్రం వారిని ఉద్ధరించేటట్లు నా సేవకుడివై ఎంతో అల్పుడవై నా కొరకు నువ్వు సిద్ధపడాలి. ఇంకా భూదిగంతముల వరకు నీవు నేను కలగజేయు రక్షణకు సాధనం లాంటివాడు. నేను కలగజేసే రక్షణకు సాధనం లాంటివాడు కాబట్టి అన్ని జనులకు వెలుగై ఉండినట్లు నేను నిన్ను నియమించాను అంటాడు. కాబట్టి నేటి దినాల్లో దేవుని పిల్లలైనటువంటి మనం కూడా నశించిపోతున్నటువంటి ఆత్మల రక్షణ కొరకు, సంఘముల క్షేమం కొరకు, దేవుని పిల్లలు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందుట కొరకు మనం వెళ్ళి పని చేయాలి. కాబట్టి యోసేపు తన సహోదరుల క్షేమమును గూర్చి విచారించుటకు, అంటే తెలుసుకోవడానికి వచ్చాడు. 5వది, యోసేపు పొలంలో ఇటు అటు తిరుగుతున్నాడంట. తిరుగుతూ ఉంటే ఒక మనుషుడు అతన్ని చూచి, నీవేంటి వెతుకుతున్నావు అని అడిగాడు. 15వ వచనంలో. అంటే యోసేపు పొలంలో వెతుకుతున్నాడు, తన సహోదరుల్ని వెతుకుతున్నాడు. పొలము అంటే లోకము అని అర్థం. మత్తయి సువార్త 13లో యేసుప్రభు చెప్పిన ఉపమానాన్ని గురించి వివరిస్తూ మత్తయి సువార్త 13:38 అంటాడు, పొలం అనగా లోకము అని మన యేసయ్యే చెప్పారన్నమాట. కాబట్టి ఈ లోకం అనేటువంటి పొలంలో ప్రభు వెతుకుతున్నాడు. మనం కూడా ఈ లోకంలో నశించిపోతున్నటువంటి ఆత్మలను వెదకాలి, ప్రభు దగ్గరకు నడిపించాలి, ప్రభు ఇచ్చే రక్షణ పొందుటకు వాళ్ళని మనం ప్రోత్సాహపరచాలి. అందుకే కదా యేసు ప్రభు వచ్చింది ఎందుకు? నశించిన దానిని వెదకి రక్షించుటకు. మనం కూడా వెదికే పనిలో ఉండాలి. ఎవరిని ప్రభు దగ్గరకు నడిపించాలా అని మనం వెదకాలి, సెలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ కొరకు ప్రార్థించాలి, వాళ్ళకు సువార్త ప్రకటించాలి, వాళ్ళ మందిరానికి నడిపించాలి. అదొక పనిగా పెట్టుకోవాలి. మన పనులు మనం చేసుకుంటూనే ఒక పనిగా పెట్టుకోవాలి. ఇంకా 6వది, వెదకుట అనేది కొద్ది కష్టమైన పని. ఈ కష్టమైన పనిని ప్రభు చేశారు. మనం కూడా సువార్త పని చేయాలి అంటే శ్రమ పడాలి. ఇప్పుడు ఒక బిడ్డకు ఒక తల్లి జన్మనివ్వడానికి అది ఈజీ కాదు, అది సులువు కాదండి, కష్టం. 9 నెలలు ఆ తల్లి కష్టపడాలి. ఆ బిడ్డ ఎదుగుదల కొరకు, ఆ బిడ్డ భూమి మీద జన్మించుట కొరకు, భూమి మీద జన్మించిన దగ్గర నుంచి ఎదుగుట కొరకు, ఒకనాటి ప్రసవ దినం అంటే డెలివరీ టైంలో ప్రసవ వేదన పడి నొప్పులు పడితే సరిపోదండి. ఒక బిడ్డకు జన్మనివ్వాలి ఒక తల్లి అంటే ఒక్కరోజు ప్రసవ దినం చాలదు. 9 నెలలు ఎంతో శ్రమించాలి, ఎంతో జాగ్రత్త వహించాలి. ఒక బిడ్డకు జన్మనివ్వడానికి ఒక తల్లి 1 సంవత్సరం పాటు, సంవత్సరంన్నర పాటు ఆ బిడ్డ కొరకు జీవితంలో ఎన్నో త్యాగాలు చేస్తుంది. తినకూడనివి తినకూడదు కదా. ఆ బిడ్డకి పాలిచ్చే టైంలో కూడా ఇంచుమించు 4-5 నెలల పాటు ఎంతో జాగ్రత్తగా పథ్యం చేస్తుంది. ఆ టైంలో
తనకిష్టమైనవన్నీ కూడా త్యాగం చేస్తుంది. ఎన్నో ఇష్టాలు ఉంటాయి తనకి తినే విషయాల్లో. తన బిడ్డ బాగోవాలనే కదా. ఒకనాటి ప్రసవ దినం సరిపోదండి. ఒక బిడ్డను జన్మించి ఒక బిడ్డను ఆరోగ్యవంతుడిగా చేయడానికి ఒక తల్లికి ఒకనాటి జన్మదినం ఒకనాటి ప్రసవ వేదన సరిపోదండి. దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. తినకూడనివి తినదు. తనకు తినాలనిపించినా తినకూడదు, మానేస్తుంది. బిడ్డకి ఏదైనా అనారోగ్యం చేస్తుందేమో అని చెప్పి 4 నెలలు ఇంచుమించుగా ఎంతో శ్రద్ధతో పచ్చిం చేస్తుంది. కొంతమంది తల్లులు పచ్చిం చేయక బిడ్డలకి అనేకమైన ప్రాబ్లమ్స్ వస్తాయి. త్యాగం కదండి, త్యాగం చేస్తుంది. అలాగే ఒక వ్యక్తిని మనం రక్షణలోకి నడిపించడం అనేది అంత సులువేం కాదు. కొద్ది కష్టపడాలి. కష్టపడినా వాళ్ళని మనం ప్రభులోనికి నడిపించాలి. వెదకటం అనేది కష్టం. ఈ కష్టతరమైనటువంటి పని ప్రభు చేశారు. అలాగే మనం కూడా ఒక ఆత్మను ప్రభు దగ్గర నడిపించడానికి మనం కూడా శ్రమ పడాలి. అందుకే పౌలు గారు తిమోతితో అంటాడు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, అయితే ఓ తిమోతి, నీవు అన్ని విషయాల్లో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించు. శ్రమపడు, సువార్తికుని పని చేయి. సువార్త పని చేయాలి అంటే అన్నిటిలో మితంగా ఉండాలి, శ్రమ పడాలి. ఇంకా మనం చూస్తే ఆఖరిదిగా 7వదిగా యోసేపు తన సహోదరులను వెతుకుతున్నాడు. తన సోదరుల్ని వెతుకుతున్నారు. ఎక్కడున్నారు వాళ్ళు? ఎక్కడ మందను మేపుతున్నారో దానికోసం వెతుకుతున్నాడు. యేసు ప్రభు కూడా నశించిన దానిని వెదకి రక్షించుటకే ఈ లోకానికి వచ్చాడు. ఆయన వెదకే పనిలో ఉన్నాడు. అనే పనిలో ఉన్నాడు. నశించిపోతున్నటువంటి వ్యక్తుల్ని వెదకి రక్షించే పనిలో ఉన్నాడు. ఆయన వెదకే పనిలో ఉన్నాడు. ఏది వెతుకుతున్నాడు అంటే, మానవులను ఆయన వెతికేది ఏంటంటే, మానవుడు దేవుని స్వరూపి. తన పోలిక, తన స్వభావం, తన స్వరూపంలో చేయబడ్డాడు. మానవుడు తన స్వరూపంలో, తన పోలికలో చేయబడ్డాడు. ఆదికాండంలో మనం అదే చూస్తాం కదా. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనం, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. స్వరూపం ఆయనది, పోలిక ఆయనది. దేవుడు మానవుణ్ణి, మొట్టమొదటి మానవుణ్ణి తన స్వరూపంలో, తన పోలికలో చేశాడు. కానీ ఆ మానవుడు దేవుని మీద తిరగబడి దేవుని స్వరూపాన్ని, దేవుని పోలికను పోగొట్టుకున్నాడు. ఆదాములో పోగొట్టుకున్నటువంటి, ఆదాము ద్వారా ప్రతి మానవుడు పోగొట్టుకున్నటువంటి ఆయన స్వరూపం, ఆయన పోలిక మరలా మనలో ఏర్పడాలని కడపటి ఆదామైన యేసుక్రీస్తుని ఈ లోకానికి దేవుడు పంపించాడు. కాబట్టి దేవుని పోలిక, దేవుని స్వరూపం మానవుల్లో ఏర్పడితేనే నశించిపోయేటువంటి మానవుడు రక్షించబడతాడు. మనం పోగొట్టుకున్నటువంటి ఆయన పోలికను, మనం పోగొట్టుకున్నటువంటి ఆయన స్వరూపాన్ని తిరిగి మనకివ్వడానికి యేసుక్రీస్తు ప్రభు నశించిపోతున్నటువంటి మనల్ని వెతికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆయన వెతికే పనిలో ఉన్నాడు. ఏం వెతుకుతున్నాడు ఆయన? మానవుడు కోల్పోయినటువంటి స్వరూపం, మానవుడు కోల్పోయినటువంటి దైవ స్వరూపం, దైవ పోలిక మళ్ళీ తిరిగి మానవుల్లోకి రావాలి. అందుకోసం మానవుల్ని వెతికి రక్షిస్తూ వస్తున్నాడు.
కాబట్టి పోగొట్టుకున్నటువంటి ఆయన స్వభావం, ఆయన పోలికను మళ్ళా మనం యేసుక్రీస్తులో పొందగలిగాం. ప్రభు అదే కోరుతున్నాడు. ప్రభు కోరేది నీ ఆస్తి ఐశ్వర్యాలు కాదు. ప్రభు కోరేది నీకున్న సంపదలు కాదు. ప్రభు కోరేది ఈ లోకంలో ఏవేవో కాదు. ఆయన నిన్నే కోరుకుంటున్నాడు. నీవు కావాలి ఆయనకి. నీవు కావాలి. నీ డబ్బు కాదు, నీ బలం కాదు, లోకంలో నీకున్నటువంటి హోదాలు కాదు ప్రభుకు కావాల్సింది. నువ్వు కావాలి. ఎందుకు నువ్వు కావాలంటే నువ్వు ఆదాము ద్వారా, మొట్టమొదటి మానవుడైన ఆదాము ద్వారా దైవ స్వభావాన్ని, ఆయన పోలికను పోగొట్టుకున్నావు, కోల్పోయావు. కోల్పోయినటువంటి ఆయన రూపాన్ని, ఆయన స్వభావాన్ని తిరిగి నీకు ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు నిన్ను నన్ను వెదకి రక్షించాడు. ఇంకా నశించిపోతున్నటువంటి వాళ్ళని వెదకి రక్షించే పనిలో ఉన్నాడు. వెతుకుతున్నాడు ఆయన మనలో. మరి మనలో ఆయన స్వభావం, ఆయన పోలిక ఉన్నాయా? రెండవది, లూకాసు వార్త 15వ అధ్యాయం మనం చదివితే తప్పిపోయినటువంటి వాళ్ళని వెతికి రక్షిస్తున్నాడు. తప్పిపోయినటువంటి వాళ్ళు, తప్పిపోయిన గొర్రె, పోగొట్టుకున్న నాణ్యం, తప్పిపోయిన కుమారుడు, ఈ 3 ఉపమానాలు ఉంటాయి అందులో లూకాసు వార్త 15వ అధ్యాయంలో. తప్పిపోయిన గొర్రె తానే స్వయంగా వచ్చి మనల్ని వెతికి మనల్ని తన సొత్తుగా, తన స్వకీయ సాంపాద్యంగా చేసుకున్నాడు. పోగొట్టుకున్న నాణ్యం, ఏ స్త్రీ అయితే ఆ నాణ్యాన్ని పోగొట్టుకుందో ఆమె దీపం వెలిగించి చీపురు తీసుకొచ్చి ఆ ఇల్లంతా ఊడ్చి శుభ్రం చేసి ఆ పోగొట్టుకున్న నాణ్యం దొరికేంత వరకు ఆమె వెతికింది. పాపి నేను నిన్ను ఆయనే రక్షించాడు, వెతికాడు, రక్షించాడు, నేను తన బిడ్డగా చేసుకున్నాడు. రెండవది, నువ్వు పోగొట్టుకున్నటువంటి నాణ్యం దేవుని వాక్యం వెలుగులో. దీపం అంటే దీపం, నీ వాక్యము నా పాదములకు దీపము అంటాడు. చీపురు తీసుకుంది, దీపం వెలిగించింది, శుభ్రంగా ఇల్లంతా ఊడ్చింది. పోగొట్టుకున్న నాణ్యం మళ్ళా తిరిగి దొరికింది. దేవుని వాక్యపు వెలుగులో చీపురి ఎలాగైతే శుద్ధి చేస్తుందో, ఇప్పుడు ఇల్లు తొడవడానికి మీరు ఆడవాళ్ళు ఉపయోగించేది ఏంటి? చీపురి, అంతేనండి. ప్రతి ఇంట్లో ఉంటుందా? చెప్పాలి. ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. ఏంటి? చీపురు. ఇంట్లో ఉపయోగించే చీపురు ఒకటి, వీధిలో తుడిచే చీపురి ఒకటి. చీపురైనా లేకపోతే ఇంకేదన్నా దానికి పాక్షికంగా వాడచ్చా? చెప్పండి. చీపురుకు బదులు ఏం వాడతారు? పాక్షికంగా కూడా ఉంటే చెప్పండి. కొంతమంది అనొచ్చులే వ్యాక్యూమ్ క్లీనర్ అని. వ్యాక్యూమ్ క్లీనర్ అందరూ కొనుక్కోగలరా? వ్యాక్యూమ్ క్లీనర్ ప్రతిరోజు ఉపయోగించగలరా? ఒకరోజు పవర్ ఉండదు, అప్పుడేంటి పరిస్థితి? ఒక ఇంటిని శుద్ధిగా చేయాలి అంటే చీపురు అవసరం. చీకటిగా ఉన్న ఇల్లు శుభ్రంగా ఓడవాలి అంటే వెలుగు అవసరం. ఈ రెండు లేకపోతే మనం తిరిగి సంపాదించుకోలేం, పోగొట్టుకున్నారు. దేవుని వాక్యం, ఆయన ఆత్మ నడిపింపు మనకు లేకపోతే మనం ఏం పోగొట్టుకున్నామో తెలియదు. పోగొట్టుకున్న వాటిని ఎలా సంపాదించుకోవాలో, పోగొట్టుకున్నవి సంపాదించుకోవడం అంటే లోకమైన భౌతికమైన విషయాలు చెప్పట్లేదు మీకు నేను. ఆధ్యాత్మికంగా నువ్వు కోల్పోయినటువంటి, పోగొట్టుకున్నటువంటి
ఆత్మ సంబంధమైన లక్షణాల గురించి చెప్తున్నాను. కాబట్టి పోగొట్టుకున్న వాటిని మనం తిరిగి సంపాదించుకోవాల్సిన బాధ్యత మనదే. ప్రభు సహాయం చేస్తాడు, ఆయన వాక్యాన్ని ఇస్తాడు, ఆయన ఆత్మ నడిపింపునిస్తాడు. ఈ రెండింటి సహాయంతో పోగొట్టుకున్న వాటిని నీవే తిరిగి సంపాదించుకోవాలి. మూడవది, తప్పిపోయిన కుమారుడు తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయాడు. తండ్రి సాన్నిధ్యం వద్దనుకున్నాడు, తండ్రి దగ్గర ఉంటే స్వేచ్ఛ లేదనుకున్నాడు, దూర దేశానికి వెళ్ళిపోయాడు. తనకున్న ఆస్తి అంతటిని కూడబెట్టుకుని వెళ్ళాడు, అది శుభ్రంగా పాడు చేసేసాడు. వేశ్యలతో, వ్యభిచారులతో, స్నేహితులతో తిరిగి పాడు చేసేసాడు. దిగంబర అయిపోయాడు, దిక్కుమాలినాడు అయిపోయాడు. ఇప్పుడు ఆహారం లేనటువంటి దుస్థితిలోకి వచ్చేసాడు. మరి ఇప్పుడు ఏం చేయాలి? అలాగే ఉంటే నశించిపోతాడు. అలాగే ఉంటే కాబట్టి బుద్ధి తెచ్చుకున్నాడు. బుద్ధి తెచ్చుకుని తిరిగి వచ్చాడు. ఇందులో మొదటిసారి అంటే రక్షణ పొందక ముందు నేను రక్షించడానికి దేవుని ప్రమేయం అవసరం. దేవుడే తానే వెతికి నేను రక్షిస్తాడు, రక్షణ లేని వరకు రక్షిస్తాడు. 2, రక్షించబడి కొన్నిటిని మనం కోల్పోతే ప్రభు సహాయం చేస్తాడు. 3వది, కావాలని ఉద్దేశపూర్వకంగా నువ్వు దేవుడికి దూరం అయిపోతే దేవుడు నీకు ఏ పని చేయడు, ఏ హెల్ప్ చేయడు. నీ అంతటి నువ్వే నీ తప్పు నువ్వు తెలుసుకుని ప్రభు దగ్గరికి వస్తే మాత్రం ఆయన క్షమిస్తాడు. అదనమాట. ఆ విషయాన్ని గమనించాలి. కాబట్టి రక్షించడానికే వచ్చాడు ఆయన. తప్పిపోయిన నిన్ను వెదకి రక్షించడానికి వచ్చాడు ఆయన. రక్షించబడినటువంటి నీవు దేవునికి దూరం అయిపోయాము, తండ్రి సన్నిధికి దూరం అయిపోయాము. నువ్వు ఎప్పుడు వస్తావని ఎదురు చూస్తాడు ఆయన, అంతే. వెతకడం ఏముండదు, ఇంకా సహాయం చేయడం ఏముండదు, హెల్ప్ చేయడం ఏముండదు. శ్రమలు మాత్రం పంపిస్తాడు. ఆ శ్రమలో నువ్వు వెతికి ఆయన దగ్గరికి రావాలి. ఆయన దగ్గరికి వచ్చేస్తే ప్రభు నిన్ను చేర్చుకుంటాడు. ఇంకా యోహాను సువార్త 4వ అధ్యాయంలో 24వ వచనం అంటాడు, 23, 24 వచనాల్లో సమరయ స్త్రీతో మాట్లాడుతూ 23, 24 వచనాలు యోహాను సువార్త 4. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోను సత్యంతోను తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చే ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుతున్నాడు. తండ్రి కోరుచున్నాడనే చోట ఒకటని ఇంకేసి వెదకుచున్నాడు. ఎలాంటి వారిని గురించి వెతుకుతున్నాడు? ఆయన ఆరాధించే వాళ్ళ కోసం వెతుకుతున్నాడు. ఆయన ఆరాధించే వాళ్ళు కూడా ఎలాంటి వాళ్ళు అయి ఉండాలని వెతుకుతున్నాడు? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వాళ్ళు కావాలని. ఆయన ఆరాధించే వాళ్ళు ఆత్మానుసారంగా నడిచేవాళ్ళు, వాక్య ప్రకారం ప్రవర్తించే వాళ్ళై ఉండాలి అని ప్రభువు కోరుతున్నాడు, వెతుకుతున్నాడు. అలాంటి వాళ్ళ కోసం వెతుకుతున్నాడు అంట. కాబట్టి ప్రభు వెతికేది నీలో ఉండాల్సినటువంటి ఆత్మీయ నడిపింపు, వాక్య ప్రకారం ప్రవర్తించే ప్రవర్తన. ఈ 2 ఉంటేనే మనం దేవుని ఆరాధించడానికి సరిపోతాం. అలాంటి వాళ్ళని ప్రభు వెతుకుతున్నాడు. ప్రభుని ఆరాధించడానికి 2 మనకి ముఖ్యం. ఏంటది? 1, దేవుని ఆత్మచేత నడిపించబడుట. ఆత్మతోను అంటే అర్థం అదే. 2వది సత్యముతో. సత్యం అంటే దేవుని వాక్య ప్రకారం ప్రవర్తించుట. దేవుని ఆత్మచేత నడిపించబడుతూ దేవుని వాక్యానుసారంగా జీవించే వాళ్ళు మాత్రమే దేవుని ఆరాధించగలరు. అది గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఆరాధనకు అందరూ వచ్చేస్తాం, అయితే దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా? ఆయన వాక్యానుసారమైన ప్రవర్తన మనం కలిగి ఉంటున్నామా?
అప్పుడే నువ్వు ఆరాధన చేస్తే దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. కాబట్టి ఆయన వెతికేది ఎలాగ ఆత్మతో సత్యముతో ఆరాధించే వాళ్ళ కోసం ఆయన వెతుకుతున్నాడు. నాలుగవది దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో అంటాడు కదా, తన ఎడల యథార్థ హృదయములను బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అంటాడు. తన యందు యథార్థ హృదయులైనటువంటి వారిని బలపరచడానికి యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది అంటాడు. దినవృత్తాంతాల 2వ గ్రంథం 16:9. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంది. ఎందుకు? వెతుకుతూ ఉంది. ఎవరైతే దేవుని ఎడల యథార్థ హృదయం కలవారై నడుచుకుంటూ ఉంటారో వాళ్ళని బలపరచాలని. కాబట్టి ఆయన బలపరిస్తే మనం సమస్తం చేయగలం. పౌలు గారు అంటాడు కదా ఫిలిప్పీ పత్రికలో 4:13, నన్ను బలపరిచి వారిని బట్టి నేను సమస్తం చేయగలను అంటాడు. నేను బలపరిచి తన నామ మహిమ కొరకు వాడుకోవాలని ప్రభు నేను వెతుకుతున్నాడు. నీవు యథార్థంగా ప్రవర్తించినప్పుడే నీ కనుదృష్టి దేవుని కనుదృష్టి నీ మీద పడుతుంది. కాబట్టి దేవుని వాక్యాలకు సంపూర్ణ విధేయత చూపుతూ ప్రభు కార్యాలను అభివృద్ధి పరిచే విధంగా మనం ముందంజ వేయాలి. ఇంకా కీర్తనకారుడు 101వ కీర్తన 6వ వచనంలో అంటాడు, తన యొద్ద నివసించుటకు నమ్మకస్తుల కోసం నేను కనిపెడుతున్నాను అంటాడు. దావీదు రాశాడు. దావీదు కూడా ప్రవక్తే. ప్రవచనాత్మకంగా రాసినటువంటి మాటలు కూడా ఉన్నాయి 101వ కీర్తనలో 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నమ్మకస్తులైన వారిని కనిపెడుతున్నాను. నా యొద్ద నివసించేటట్లు నమ్మకస్తులు కావాలంటున్నాడు. నమ్మకస్తులే నాకు పరిచారకులు అవుతారు అంటాడు. కాబట్టి నమ్మకంగా, యథార్థంగా, నిర్దోషంగా నేను నడిస్తే ప్రభు తన నామ మహిమ కొరకు నేను వినియోగించుకుంటాడు. లోకాసు వార్త 13వ అధ్యాయం. ఆయన వెతికే వాటి గురించి చెప్తున్నాను. లోకాసు వార్త 13వ అధ్యాయం 6వ వచనం నుంచి 13:6. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుష్యుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీయూ దొరకలేదు. ఏం వెతుకుతున్నాడంట? ఒక మనుషునికి ద్రాక్ష తోట ఉంది, అందులో ఒక అంజూరపు చెట్టుని వేశాడు. ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అనమాట. అయితే దాన్ని పళ్ళు వెతకడానికి వచ్చాడంట, దొరుకుతాయేమో అని. ఏమి దొరకలేదంట. ఎన్ని సంవత్సరాల నుంచి వెతుకుతున్నాడో తెలుసా? 3 సంవత్సరాల నుంచి వెతుకుతూ వస్తున్నాడంట. 3 సంవత్సరాల నుంచి నేను వెతుకుతూ వస్తున్నాను, కానీ ఏమి దొరకట్లేదు. ఇప్పుడు తోటమాలని పిలిచా, దీన్ని నరిగాయి అన్నాడు. ఆ ద్రాక్ష తోట మాలి వచ్చి ఏమన్నాడు, అయ్యా ఈ సంవత్సరం కూడా ఉండని, ఒకవేళ ఈ సంవత్సరం నేను ఎరువేస్తాను, దాని చుట్టూ బోధ కడతాను, అయినా సరే వచ్చే సంవత్సరం కాయకపోతే అప్పుడు కొట్టేద్దామంట. ఎక్స్టెన్షన్ చేస్తున్నాడు మన జీవితాన్ని ప్రభు. వెతుకుతున్నాడు మన దగ్గర, ఫలాలు దొరకట్లేదు. ఫలాలు వెతుకుతున్నాడు ఆయన నీలో. ఆయన వెతికే పనిలో ఉన్నాడు. నశించిపోతున్న నిన్ను వెతక రక్షించాడు. తప్పిపోయిన నిన్ను మళ్ళీ హక్కును చేర్చుకున్నాడు. యథార్థముగా నువ్వు ఆరాధించాలని ఆయన నీలో ఆత్మతో సత్యముతో నువ్వు ప్రవర్తిస్తున్నావు లేదా అని వెతుకుతున్నాడు. నిన్ను బలపరచడానికి నీలో యథార్థత ఉందా లేదా అని ఆయన కనుదృష్టి నిన్ను వెతుకుతూ ఉంది.
నమ్మకస్తుడివా కాదా? నిర్దోషంగా నడుచుకుంటున్నావా లేదా? యథార్థంగా ఉంటున్నావా లేదా అని నేను వెతుకుతున్నాడు ఆయన. నీలో యథార్థత, నమ్మకత్వం, నిర్దోషత్వం ఉన్నదా లేదా అని చూస్తున్నాడు. ఆరోదే నీలో ఫలాలు వెతుకుతున్నాడు. నువ్వు ఫలిస్తే సరే, లేకపోతే కొట్టేస్తాడు. కాబట్టి ఆయన వెతికే పనిలో ఉన్నాడు. ఇక్కడ యోసేపు వెతుకుతున్నాడు, మన ప్రభువు కూడా వెతుకుతున్నాడు. ఆయన వెతికినప్పుడు ఆయన అనుకున్నది, ఆయన కోరింది నీలో కనబడితే నువ్వు ధన్యుడు అవుతావు. ఇంకా మనం ఏం వెతకాలి? మనం కూడా వెతకాల్సినవి ఉన్నాయి. మనం ఏం వెతకాలనే విషయాన్ని రేపు వాక్యంలో తెలుసుకుందాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.